హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఫినాలే ఎపిసోడ్. మిహిరను తీసుకెళ్తున్న షిప్లోకి వెళ్ళిన వీర అనురాగ్ అక్కడున్న వాళ్లతో ఫైట్ చేస్తుండగా ఓ లేడీ మిహిర హెడ్కి గన్ పెట్టి బయటికి తీసుకొస్తే ఆమెను చూసి షాక్ అయిన వీర అనురాగ్ ఇద్దరూ తననేం చెయ్యొద్దు అని అరిచారు. మీ ఇద్దరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగండి, లేదంటే ఈ అమ్మాయిని ఇప్పుడే చంపేస్తాను అని అంది మిహిరకు గన్ పెట్టిన అమ్మాయి. దాంతో ఫైట్ చేయడం ఆపేశాడు వీర. వాళ్ళిద్దరూ ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడ్డారు. ఇంతలో లోపల నుంచి రాణా, మిత్ర, అశోక్ అక్కడికి వచ్చారు. ఏంటి వీరా, అప్పుడేమో మాతో చేతులు కలిపి ఇప్పుడేమో మా మీదకే రివర్స్ అయ్యావు? వస్తూనే అడిగాడు మిత్ర. అదంతా మీకు అనవసరం, ముందు తనను వదిలేయండి అని అన్నాడు వీర. అది జరగని పని, మాకు కావలసింది మాకిచ్చి తనని తీసుకెళ్ళండి అని చెప్పాడు అశోక్. ఏం కావాలి మీకు అని అడిగాడు వీర. రాజస్థాన్లో ఆ వజ్రం ఎక్కడ దాచారనేది తెలియాలి అని చెప్పాడు మిత్ర. అది మాకు తెలీదు అన్నాడు వీర. నువ్వు కిడ్నాప్ చేసిన ఆ ముసలాడు వీడి తాతే కదా, అతనికి అన్ని విషయాలు తెలుసు. వెళ్ళి కనుక్కొనొచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పాడు రాణా. ఆ మాటతో అనురాగ్ వైపు చూసి మెల్లగా సైగ చేశాడు వీర. దాంతో అనురాగ్ వెంటనే తన షర్టు పాకెట్లో నుంచి ఆ వజ్రం ఉన్న రూట్ మ్యాప్ తీసి వాళ్ళకి చూపించాడు. అది చూడగానే రాణా, అశోక్, మిత్రల మొహాలు వెలిగిపోయాయి. వెంటనే వాళ్ళ ముగ్గురు ఒకేసారి సంతోషంగా అనురాగ్ దగ్గరకు రాబోయారు. ఆ ముగ్గురు చూపు ఆ మ్యాప్ పైనే ఉండడంతో అదే అదనుగా వీర వెంటనే తన గన్ తీసి మిహిర పాయింట్ బ్లాక్లో గన్ పెట్టిన ఆ లేడీని షూట్ చేసేశాడు. అంతే, ఆమె ఉన్న పలంగా వెనక్కి పడిపోయింది. దాంతో ఒక్కసారిగా మిత్ర, అశోక్, రాణా కూడా అలర్ట్ అయ్యారు. కానీ వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా టకటక వాళ్ల కాళ్ళు చేతుల మీద షూట్ చేసేశాడు వీర. అంతే, వాళ్ళు కూడా కింద పడిపోయారు. అది చూసిన మిగిలిన గార్డ్స్ వాళ్ల మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే ఒక్క అడుగులో మిహిరను చేరిన అనురాగ్ ఆమెను అక్కడే ఉన్న ఓ ఫుడ్ ట్యాంక్ పక్కకు తీసుకువెళ్ళి తన వెనక దాచుకొని వెంటనే తన దగ్గర ఉన్న గన్తో వీరపై అటాక్ చేస్తున్న గార్డ్స్పై షూట్ చేయడం మొదలుపెట్టాడు. వీర కూడా బుల్లెట్స్ లోడ్ చేస్తూ అందరినీ వెంటనే షూట్ చేస్తున్నాడు. సరిగ్గా 5 నిమిషాలు బుల్లెట్లు వర్షంలా పేలిన తర్వాత మిహిర, అనురాగ్, వీర తప్ప అందరూ అక్కడ బుల్లెట్ గాయాలతో కిందపడి నొప్పితో దొర్లుతున్నారు. అందరూ డౌన్ అవడంతో వీర, అనురాగ్ ఇద్దరూ థమ్సప్ సింబల్ చూపించుకున్నారు. ఇంతలో మిహిర వెంటనే అనురాగ్ని వెనక నుంచి హక్ చేసుకొని, నాకెంత భయం వేసిందో తెలుసా రాగ్, ఐ మిస్ యూ సో మచ్ అంటూ ఏడ్చేసింది. దాంతో ఆమె చేతిని లూజ్ చేసి వెనక్కి తిరిగిన అనురాగ్ చెదిరిన జుట్టుని ఆమె చెవి వెనక్కి నెడుతూ, ఎందుకు భయం, నేనున్నాను కదా, అన్నిటికీ మించి నన్ను కూడా కాదని నీ ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ నేను వదిలేసినా నీ ఫ్రెండ్ మాత్రం నిన్ను వదులుతాడా ఏంటి అని నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళని అలా చూసిన వీరాకి కోపం రావడంతో పిడికిలు బిగించాడు. కానీ అంతలోనే మిహిర కళ్ళలో హ్యాపీనెస్ చూసి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ షిప్ నడుపుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, వెంటనే షిప్ రిటర్న్ తిప్పు, లేదంటే నీ తల పుచ్చకాయలా పగిలిపోతుంది అని చెప్పాడు. దాంతో అతను వీరా చెప్పినట్లే షిప్ను వెనక్కి తిప్పాడు. మరోవైపు మిహిర నుదుటిపై కిస్ చేసిన అనురాగ్, వాళ్ళు నీపై చేయి చేసుకున్నారా అని అడిగాడు. లేదు రాగ్, వాళ్ళు నన్నేం కొట్టలేదు అని చెప్పింది మిహిర. వాళ్ళు మండపం నుంచి నిన్ను తీసుకెళ్తుంటే నువ్వెందుకు అరవలేదు? అరిస్తే అక్కడే నిన్ను సేవ్ చేసేవాళ్ళం కదా అని అడిగాడు అనురాగ్. అర్రిచ్చే ఛాన్స్ ఎక్కడుంది? పొగ అలా స్ప్రెడ్ అవ్వగానే ఎవరో నా ముఖానికి వచ్చి మొక్క క్లాత్ పెట్టారు. దాంతో నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. మళ్ళీ నాకు మెలకు వచ్చేసరికి నేను ఫ్లైట్లో ఉన్నాను అని చెప్పింది మిహిర. మొత్తానికి మీ ఫ్రెండ్ వల్ల నిన్ను ఇంత త్వరగా చేరుకోగలిగాను, లేదంటే నిన్ను ఎవరు తీసుకెళ్లారో ఏం చేశారో తెలియక పిచ్చెక్కిపోయేవాణ్ణి అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో చిన్నగా నవ్వి, మరేమనుకుంటున్నావు మా వీరా అంటే, ఇంతకీ వీరా ఏడి, ఎక్కడున్నాడు అని అడుగుతూ చుట్టూ చూసింది మిహిర. మేబీ షిప్ కంట్రోల్ రూమ్లో ఉండుంటాడు అని చెప్పాడు అనురాగ్. అంతలోనే అక్కడికి వచ్చిన వీరా, మీ వాళ్ళకి ఫోన్ చేసి మిహిర సేఫ్ అని చెప్పు, లేదంటే ఇంకా వాళ్ళు కంగారు పడతారు అని అనురాగ్తో అన్నాడు. ఆ మాటతో కరెక్టే అంటూ
వెంటనే సుబ్బుకి ఫోన్ చేశాడు అనురాగ్. అప్పటికే ఇంట్లో అందరూ ఒకే చోట కూర్చొని ఎప్పుడెప్పుడు అనురాగ్ వాళ్ళ నుంచి ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో సుబ్బు ఫోన్ రింగ్ అవడంతో వెంటనే తీసి స్క్రీన్ వైపు చూశాడు. స్క్రీన్పై అనురాగ్ నంబర్ కనిపించేసరికి సంతోషంతో రాగ్ ఫోన్ చేస్తున్నాడు అని చెబుతూనే కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు సుబ్బు. హలో సుబ్బు అన్నాడు అనురాగ్. రాగ్ నేనే. మిహిర ఎక్కడుందో తెలిసిందా? తను సేఫ్గా ఉందా అని ఆతృతగా అడిగాడు సుబ్బు. తను సేఫ్గానే ఉంది. మేము తనను కలిసాం, తిరిగి వస్తున్నాం. మేబీ ఒక 2 అవర్స్లో అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు అనురాగ్. ఆ మాట వినగానే సుబ్బుతో పాటు మిగిలిన వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ గాడ్, తను బాగానే ఉంది కదా, ఏ ఇంజురీ లేదు కదా అని మరొకసారి అడిగాడు సుబ్బు. నో షీఈ్ ఫైన్, మీరేమీ కంగారు పడకండి, 2 గంటల్లో వచ్చేస్తాం. ఈ విషయం తాతయ్య వాళ్ళకు కూడా చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అనురాగ్. సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుబ్బు. వెంటనే రాబోతున్న కొత్త జంటకి, అలాగే వారసుని ఇవ్వబోతున్న మిహిరకు వెల్కమ్ చెప్పడానికి అన్ని ఏర్పాట్లు స్టార్ట్ చేశారు అనురాగ్ ఫ్యామిలీ. ఉదయం నుంచి ఎవరూ ఏం తినకపోవడంతో ఆ హ్యాపీ న్యూస్ విన్న తర్వాత అందరూ సంతోషంగా ఫుడ్ తినేసి మిహిర అనురాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సుబ్బు హ్యాపీగా లాన్లో ఉన్న ఓ చైర్లో కూర్చొని తల వెనక్కు వాల్చి ఆకాశంలోకి చూస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళిన హరిణి, ఏంటి సుబ్బు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, ఉదయం నుంచి అందరం టెన్షన్ పడ్డాం కదా, అందుకే కాస్త ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సుబ్బు. ఏంటి నీ ప్రశాంతత కేవలం అనురాగ్ మిహిర వాళ్ళలోనే ఉందా ఏంటి అని అడిగింది హరిణి. అఫ్కోర్స్, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు కూడా మనకు బాధగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ఉంటారో అప్పుడు మనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ప్రజెంట్ నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పాడు సుబ్బు. అది సరే, ఇక వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తావా, లేదంటే నీ లైఫ్ గురించి ఆలోచించేదేమైనా ఉందా అని నుదురు చిట్లించి అడిగింది హరిణి. నా లైఫ్కి ఏమైంది, ఏం ఆలోచించాలి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అన్నాడు సుబ్బు. అంటే మనిద్దరి మధ్య ఉన్నదంతా మర్చిపోయి హ్యాపీగా ఉన్నానని చెబుతున్నావా అని డైరెక్ట్గా అడిగింది హరిణి. నేను ఏది మర్చిపోలేదు హరిణి, అలా అని అదే తలుచుకుంటూ బాధపడను కూడా. నాకు నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ మారిపోయేది కాదు. నేను చచ్చే వరకు నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను అని చెప్పాడు సుబ్బు. వాట్, ఇంకా నీది ప్రేమే అని బుకాయిస్తున్నావా సుబ్బు? మరి నువ్వు నన్ను అంత ప్రేమిస్తుంటే ఆ రోజు మరో అమ్మాయితో ఆ హోటల్ రూమ్లో ఎందుకున్నావు? అండ్ టూర్లో ఉన్నప్పుడు కూడా నీకు గర్ల్ ఎందుకు? టూర్లో ఉన్నప్పుడు ఆ గర్ల్ నీకెందుకు కాల్ చేసింది అని అడిగింది హరిణి. ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ, నేను హ్యాపీగా ఉన్నాను హరిణి, అవన్నీ గుర్తు చేసుకొచ్చి నన్ను ఇరిటేట్ చేయకు అని చెప్పాడు సుబ్బు. నువ్వు హ్యాపీగానే ఉన్నావు, బాగుంది, మరి ఆ హ్యాపీనెస్ నాకు కూడా ఉండాలి కదా. యూనో, ఈరోజు నా పెళ్లి చూపులు, అవి కూడా కాదనుకొని నేను ఇక్కడికి వచ్చింది కేవలం నీకోసమే. ఒక్కసారైనా నేను చేసింది తప్పు హరిణి, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను, అదేదో పొరపాటున జరిగింది అని చెబుతావేమోనని ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నాను చూడు, నాకు బుద్ధి లేదు అని అంది హరిణి. అసలు నీ ప్రాబ్లం ఏంటి హరిణి? నేను ఆ రోజు హోటల్ రూమ్లో మరొక అమ్మాయితో నువ్వు నన్ను చూసినప్పుడే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాను, కానీ నువ్వు వినలేదు. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత వివరణ ఇస్తాను అంటే ఈరోజు వింటావా ఏంటి అని అంటూనే లేచి నుంచొని కోపంగా అడిగాడు సుబ్బు. అతని కోపానికి హరిణి ఏం మాట్లాడకుండా ఒక్కడుగు వెనక్కి వేసి భయంగా చూసింది. దాంతో సుబ్బు మళ్ళీ మాట్లాడుతూ, సరే ఈరోజు నువ్వు వింటానంటే నీకు నిజంగానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ రోజు నేను ఆ హోటల్ రూమ్కి ఎందుకు వెళ్ళాను తెలుసా? నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నారని నిన్ను ఎవరో ఫోర్స్ చేసి ఆ హోటల్ రూమ్కి తీసుకువెళ్లారని నాకెవరో కాల్ చేసి చెప్పారు. అందుకే నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ రూమ్లో వేరే అమ్మాయింది. తను నన్ను ఫోర్స్ చేయబోతోంది. సరిగ్గా అప్పుడే నువ్వు వచ్చావు. అది చూసి తప్పుగా అర్థం చేసుకున్నావు. అదే అక్కడ జరిగింది. నీకు వెంటనే ఆ విషయం గురించి చెబుదామంటే నువ్వు వినిపించుకోకుండా కోప్పడి వెళ్ళిపోయావు. అండ్ టూర్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ విషయానికి వస్తే అది నాకు తెలియకుండా జరిగింది. ఫుల్గా డ్రింక్ చేస్తున్నప్పుడు నాకే తెలియకుండా నేను వాళ్ళకి కాల్ చేశాను. అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అండ్ స్టిల్ ఐ ఆమ్ ఏ వర్జిన్. చాలా
ఇంకేమన్నా చెప్పాలా అని అన్నాడు సుబ్బు. అతను చెప్పింది విన్న హరిణి షాక్ అవుతూ, ఏంటి, నువ్వు నా కోసం హోటల్ రూమ్కి వచ్చావా? మరి ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడిగింది. అసలు అప్పుడు నువ్వు నాకు చెప్పడానికి టైం ఎక్కడిచ్చావు? అప్పటికప్పుడే గొడవ చేసేసి అరిచేసి అసహించుకొని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మొన్ననే కదా కలిసావు. నేను నీకు మధ్యలో ఎన్నిసార్లు కాల్ చేశాను? ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా సరే బ్లాక్ లిస్ట్లో పెట్టావు. ఇక నేను నీకు ఎలా చెప్పాలి అని అడిగాడు సుబ్బు. ఎలాగైనా చెప్పాల్సింది సుబ్బు. అనవసరంగా మన లైఫ్లో ఇన్ని బ్యూటిఫుల్ డేస్ని వేస్ట్ చేశావు. అసలైనా ఆ రోజు నిన్ను హోటల్కి వచ్చేలా చేసింది ఎవరు అని అడిగింది హరిణి. ఇంకెవరు, ఆ మాయ. తనకి అనురాగ్కి అడ్డొస్తున్నానని తనే ఆ రోజు అలా చేసింది. ఇన్ని రోజులు వేస్ట్ చేసింది నేను కాదు, నువ్వే అని అన్నాడు సుబ్బు. అఫ్ కోర్స్ నీ తప్పే. జరిగింది నువ్వు నాకు చెప్పాలి. ఒకవేళ వినకపోతే ఒకటిచ్చైనా సరే చెప్పాల్సింది కదా అని బొంగమూతి పెట్టుకుని సుబ్బుని హగ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళింది హరిణి. ఆమెను అక్కడే ఆపేసిన సుబ్బు, హరిణి, రియల్లీ ఆర్ యూ ఓకే అని అడిగాడు. యా, ఐఎమ్ ఓకే అని అంది హరిణి. అంత ఈజీగా నన్ను నమ్మేశావా? నేనేదో ఏడూళ్ళ అందగాడిని అని, అందరు అమ్మాయిలు నా చుట్టూనే తిరుగుతూ ఉంటారని నీకు చాలా అనుమానం ఉంది కదా. మరి ఇంత త్వరగా ఎలా నమ్మేశావు? నాకెందుకో ఇందులో ఏదో కిరికిరి ఉందనిపిస్తుంది అని అన్నాడు సుబ్బు. కిరికిరి లేదు, ఏం లేదు. నాకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు. నీ మీద ప్రేమను చంపుకోవడం అంతకన్నా ఇష్టం లేదు. నువ్వు ప్రేమించినా నన్నే ప్రేమించాలి, ఉన్నా నాతోనే ఉండాలి. నిన్ను ఇబ్బంది పెట్టాలన్నా నేనే పెట్టాలి. ఐ లవ్ యూ సుబ్బు అని అంటూనే సుబ్బుని హక్ చేసుకుంది హరిణి. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసిన సుబ్బు, పెళ్లి చేసేసుకో, ఫుల్ రైట్స్ ఇచ్చేస్తాను అని అన్నాడు. వచ్చి మమ్మీతో మాట్లాడు సుబ్బు అని మెల్లగా కళ్ళు మూసుకొని అతని గుండె చప్పుడిని వినడం మొదలుపెట్టింది హరిణి. మరోవైపు తిరిగి షిప్లో యానాం వచ్చేశారు అనురాగ్, వీరా, మిహిరా. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న పోలీసులు షిప్లోకి ఎక్కి బ్రతికున్న వారందరినీ హాస్పిటల్కి పంపించారు. మిగతా వాళ్ళందరినీ తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇక సిచ్యువేషన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అప్పటికప్పుడే ఫ్లైట్లో రిటర్న్ స్టార్ట్ అయ్యారు అనురాగ్ వాళ్ళు. ఫ్లైట్ నేరుగా వీరా ఇంటి మీద ల్యాండ్ అయ్యింది. ముగ్గురు దిగిన తర్వాత అనురాగ్, మిహిరా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరబోతుంటే వీరా అక్కడే ఆగిపోయాడు. దాంతో, ఏంటి వీరా, నువ్వు ఇక్కడే ఆగిపోయావు, నాతో రావా అని అడిగింది మిహిరా. అక్కడికి నేనెందుకు మిహిరా, మీరు వెళ్ళండి అని చెప్పాడు వీరా. అదేంటి, నన్ను ఒంటరిగానే అత్తగారింటికి పంపిస్తావా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగింది మిహిరా. చూడు, నువ్వు ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. నాకు ఎక్కువగా ఈ రిలేషన్స్ అవి నచ్చవు, కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది అని చిరాకు పడుతూ చెప్పాడు వీరా. ఆ మాటకు మిహిరా ఏదో అనబోతుండగా, కమాన్ వీరా, నిన్నటి వరకు అంటే నువ్వెవరో ఏమో కానీ టుడే యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్. సో మన ఇంటికి మనం వెళ్ళడానికి ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు అని అన్నాడు అనురాగ్. అది విని అనురాగ్ వైపు సూటిగా చూశాడు వీరా. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దాం పదా అంటూ వీరాకి మరో ఆప్షన్ ఇవ్వకుండా మిహిరాను తీసుకుని ముందుకు కదిలాడు అనురాగ్. వెళుతున్న మిహిరా వీరా వస్తున్నాడా లేదా అని వెనక్కి చూడడంతో అప్పటి వరకు స్టాచ్యూలా నిలబడిపోయిన వీరాకి ఇక వాళ్ళ వెనక వెళ్ళక తప్పలేదు. ముగ్గురు కారులో స్టార్ట్ అయినప్పుడే సుబ్బు ఫోన్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసిన అనురాగ్ మరో పావుగంటలో వస్తున్నామని చెప్పడంతో అందరూ ఇంటి బయటికి వచ్చి వాళ్ల కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. చెప్పినట్లే మరో పావుగంటలో అనురాగ్, మిహిరా, వీరా ముగ్గురు చంద్రకాంత్ ఇంటి ముందు కారు దిగారు. సేఫ్గా ఉన్న ఆ ముగ్గురిని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అతిథి స్వయంగా తానే మిహిరా, అనురాగ్కి హారతిచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మిహిరతో దేవుని గదిలో దీపం పెట్టించిన అతిథి ఆమెను దగ్గరికి తీసుకొని, ఐఎమ్ సారీ మిహిరా, మొన్న నేను నీతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ హౌస్ అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుంది. ఆమె నుంచి ఆ ప్రేమను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మిహిరా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అన్వేష్ ఆమె దగ్గరికి వెళ్ళి, మా ఇంటికి వారసుని ఇవ్వబోతున్న కొత్త కోడలికి ఏం గిఫ్ట్ కావాలో అని అడిగాడు.
ఆ ప్రశ్న విన్న మిహిర అర్థం కానట్లుగా నుదురు చిట్లించి అనురాగ్ వైపు చూసింది. దాంతో వెంటనే అనురాగ్ వచ్చి మిహిర భుజం చుట్టూ చెయ్యి వేసి, మన పెళ్ళయ్యాక నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను అని చెప్పాను కదా, అది ఇదే. వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాట విన్న మిహిర హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజమా అని అడిగింది. నమ్మకపోతే మీ ఫ్రెండ్ని అడుగు, తనే కదా నిన్ను డాక్టర్తో చెకప్ చేయించి ఆ గుడ్ న్యూస్ని నాతో చెప్పింది అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో అవునా అన్నట్లు వీరా వైపు చూసింది మిహిర. అవును అన్నట్లు లైట్ స్మైల్తో కళ్ళు ఆర్పాడు వీరా. ఇక అప్పుడు ఆనందంతో మిహిర ముఖం ఇంకా వెలిగిపోయింది. అందరూ ఆ ఇద్దరికీ కలిపి కంగ్రాట్స్ చెప్పారు. ఇంతలో మరో గుడ్ న్యూస్, వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అంటూ హరిణి చెయ్యి పట్టుకొని అనౌన్స్ చేశాడు సుబ్బు. ఆ మాటతో ఒక్కసారిగా అందరూ ఓ అంటూ అరిచారు. ఇక ఆ రాత్రి సంతోషంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. అందరినీ ఆ ఇంటిని చూసుకున్న మిహిర, 2 నెలల క్రితం ఇదే ఇంటి నుంచి నేను బాధను దాచుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు అదే ఇంటికి బోలెడు ఆనందాన్ని మూట కట్టుకొని వచ్చాను. థ్యాంక్ యూ గాడ్ అని మనసులోనే సంతోషంగా అనుకుంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని సంతోషంగా చూశాడు వీరా. అంత ఆనందాన్ని ఆమెకిచ్చినందుకు, ఆమె తన జీవితంలో బోలెడు సంతోషాలు నింపినందుకు, ఆమె హ్యాపీనెస్తో ఎప్పుడూ ఉండేలా చేయాలని ఆ క్షణమే డిసైడ్ అయ్యాడు అనురాగ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మన లవ్ టాకీస్ ఛానల్ నుంచి వచ్చిన ఈ హార్ట్ బీట్ స్టోరీ మిమ్మల్ని అలరించిందని ఆశిస్తున్నాము. రేపటి నుండి మరో కొత్త స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాము. ఫీల్ మై లవ్తో పాటు మరో కొత్త స్టోరీని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ హార్ట్ బీట్ స్టోరీ మీకు ఎలాంటి అనుభూతిని కలిగించిందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా కథలను విని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.